6735 ఓట్లు టీడీపీకి వస్తే కేవలం 683 ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చినటువంటి పరిస్థితి. కేవలం 10% కూడా రాని పరిస్థితి. టీడీపీకి వచ్చిన దాంట్లో 10% కూడా రాని పరిస్థితి ఉంది. అంటే ఎంతగా ఇక్కడ ఉండేటువంటి పులివెందుల ప్రజలు వైసీపీని చీకొట్టారు, వైసీపీ అరాచకాన్ని ఎదురు తిరిగారనే దానికి ఈ ఫలితాలు అద్దం పట్టబోతా ఉంది. 6700 ఓట్లు టీడీపీకి వస్తే 680 చిల్లర ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ప్రజలు ఇచ్చారు. ఇక్కడ మొత్తం మనం చూస్తున్నాం. ఇంత 10%కి పులివెందుల్లో వైసీపీ పడిపోతుందని ఎవరు ఊహించిన పరిస్థితి. కనీసం పోటీ ఇస్తుంది అనుకున్నారు, కనీసం పోటాపోటీగా ఉంటుంది అనుకున్నారు, అది కూడా లేదు. 10% ఓట్లు మాత్రమే వైసీపీ హస్తగతం చేసుకున్న పరిస్థితి ఉంది. పులివెందుల్లో ప్రజలు చీకొట్టారు. పులివెందుల్లో ఉండేటువంటి ప్రజలు ఇప్పటి వరకు ప్రజాస్వామ్యాన్ని రుచి చూసిన పరిస్థితి లేదు. 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చి బతిమలాడినా కూడా క్యూ లైన్ లో నిలబడి ఓట్లు వేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఒక ఉత్కంఠకి తెరపడిన పరిస్థితి ఉంది. రైట్, ఒకసారి కరెక్ట్ గా మీరు అప్డేట్ కూడా తెలుసుకోండి దినేష్. మనం సీను కూడా, మన ప్రతినిధి సీను కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మొత్తానికి పులివెందులలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మొత్తం 6700 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి పోలైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా లెక్క రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనకున్నటువంటి అక్కడ మా ప్రతినిధుల ద్వారా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. మొత్తం కూడా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. సో మొత్తం దీనికి సంబంధించి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వైసీపీ సంబంధించినటువంటి వారికి వచ్చాయనేటువంటి నెంబర్ మాత్రమే ఇక ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం పులివెందుల ఉప ఎన్నికల సంబంధించినటువంటి విషయంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఉత్కంఠ అయితే కొనసాగింది. సో ఇక్కడ ఎవరెవరు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు, ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో కూడా మొత్తం చూసాం. అయితే ఈ యొక్క ఎలక్షన్స్లో జడ్పీటీసీ సంబంధించి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం హేమంత్ రెడ్డి పోటీ చేశారో వారి తండ్రి మరణంతో ఇక్కడ పులివెందుల్లో ఉప ఎన్నిక వచ్చింది. ఇక ఒంటిమిట్టలో అక్కడ ఉన్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. సో ఇక్కడ హేమంత్ రెడ్డి మరణానంతరం వారి కుటుంబానికి సంబంధించిన హేమంత్ రెడ్డికి అక్కడ జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది వైసీపీ. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి కూడా పోటీ చేశారు. లతారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. సో పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అనేది స్పష్టమైంది. ఇక ఎంత మెజారిటీ అనేటువంటిది అధికారికంగా మాత్రమే వెల్లడి కావాల్సినటువంటి పరిస్థితి. భారీగా కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు పోలైనట్లుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి లతారెడ్డికి అత్యధికమైనటువంటి ఓట్లు వచ్చినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం దాదాపు 6000 పైచిలకు ఓట్లు కూడా మొత్తం తెలుగుదేశం పార్టీకి అభ్యర్థికి కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. పులివెందులో మొత్తం 10,601 ఓటు ఉన్నటువంటి పరిస్థితి. అందులో 7,814 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 7,814 ఓట్లు పోలైతే దాదాపుగా 6,000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి, 6,000 ఓట్లకు పైగా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం వచ్చినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే టేబుల్స్ దగ్గర ఇప్పటికే మనం చూసాం, ఇందాకనే చూపించాం ఏబిఎన్ స్క్రీన్ పైన అభ్యర్థుల వారీగా వారికి వేసేటువంటి నెంబర్, వారికి సంబంధించినటువంటి ఫిల్ చేసేది మొత్తం కూడా. సో ఆ ప్రక్రియ అయితే మాత్రం దాదాపుగా పూర్తయిపోయింది. ఇక అధికారికంగా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి ప్రకటించాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక ఒంటిమెట్టు విషయానికి వచ్చేసరికి అక్కడ 24,606 ఓట్లు ఉన్నాయి. 20,681 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఫలితం పూర్తిగా రావడానికి కొంచెం ఆలస్యం కాబోతోంది. కానీ ఇక్కడ కూడా మొదటి రౌండ్ విషయానికి వస్తే ఒంటిమిట్టలో కూడా తెలుగుదేశం పార్టీకే మెజార్టీ వచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా వివరాలు అయితే మాత్రం తెలియాల్సి ఉంది. సో మొత్తానికి పులివెందుల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. దీని పట్ల అక్కడ స్థానికంగా ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది కూడా మనం మొదటి శ్రీనివాస్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీను, ఏంటి సో ఫలితానికి సంబంధించి అధికారికంగా ఎంతసేపట్లో దీన్ని ధృవీకరించబోతున్నారు? ఈ ఫలితానికి సంబంధించి అక్కడ టీడీపీ కావచ్చు, వైసీపీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి? దాదాపుగా అయిపోయింది కూడా. కాకపోతే మనం అధికారికంగా వెల్లడించలేము.
జస్ట్ మన టీడీపీ వాళ్ళు మనకి ఇప్పుడే విజయం సాధించారని చెప్పి ముఖ్యంగా 6,700 పైచీలకు టీడీపీ లతారెడ్డి గెలవబోతుందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఒంటిమిట్ట అయితే మరి కాసేపట్లో తయారవుతుంది. ఎందుకంటే ఇది పులివెందుల ఒక్క రౌండ్ మాత్రమే కాబట్టి ఈ రౌండ్లోనే పూర్తయ్యాయి. కేవలం 600 మాత్రమే వైసీపీకి రావడం జరిగింది. 600 పైచీలకు